ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ఆణిముత్యాలతో ఆచార్యవరులతో ఆణిముత్యాలతో ఆచార్యవరులతో వాణి నివాసమై వర్ధిల్లు గురుకులం వర్ధిల్లు గురుకులం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ఆర్షధర్మస్ఫూర్తి ఆంధ్ర భారత కీర్తి. ఆర్షధర్మస్ఫూర్తి ఆంధ్ర భారత కీర్తి. అడుగడుగున సంఘ సంస్కరణ దీప్తి. భవనాల తోరణం సువిశాల ప్రాంగణం. భవనాల తోరణం సువిశాల ప్రాంగణం. ప్రకృతి ఒడిలో విశ్వ పరిశోధనాలయం పరిశోధనాలయం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. పలు కళాశాలలతో పలు శాఖలతో విలసిల్లే అత్యున్నత విద్యాలయం విశ్వవిద్యాలయం మన విశ్వవిద్యాలయం. రాజమహేంద్రానికే రాజసమీయాలయం రాజమహేంద్రానికే రాజసమీయాలయం. లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం అక్షర దేవాలయం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ జాతి కులం ప్రభావితం కాకుండా ఓటు వేస్తామని. A very warm and proud good morning to you on the sacred Republic Day ahead. Together today we gather under the tricolor. Our celebrations carries a profound additional layer of history. We are here not only to honor the day of our Constitution came into life, but also to pay tribute to the song that for 150 years has given voice to the soul of our nation, Vande Mataram.
భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనలో ప్రజల గొంతుకై నిలిచినటువంటి వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు తెలుగు భాషకి తొలినిడికారం దిద్దిన ఆదికవి నన్నయ్య పేరుతో వెలసినటువంటి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అద్భుత కార్యక్రమంలో ప్రధాన వ్యక్తిగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఉపకులపతి శ్రీమతి ప్రసన్నశ్రీ గారు, ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలు పంచుకుంటున్నటువంటి రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కెవి స్వామి గారు, వేదిక మీద ఉన్నటువంటి డిఎస్పి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, ఇంకా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎండలో సైతం పెద్ద ఎత్తున విచ్చేయటం మాత్రమే కాకుండా కార్యక్రమం కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా వీక్షించడానికి చాలా కష్టపడుతూ కూడా కూర్చున్నటువంటి 50 మంది విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. పలు కళాశాలలతో పలు శాఖలతో విలసిల్లే అత్యున్నత విద్యాలయం విశ్వవిద్యాలయం, మన విశ్వవిద్యాలయం. రాజమహేంద్రానికే రాజసమీయాలయం, రాజమహేంద్రానికే రాజసమీయాలయం, లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం, లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం, అక్షర దేవాలయం. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, గోదావరి తీర విజ్ఞాన నిలయం.